ధాన్యం మార్కెట్లోకి విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు గుప్పిస్తూ రైతులను ఆదుకుంటాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పి మాట్లాడాడు. అనేక సందర్భాల్లో చెప్పా. నెల్లూరు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ అంటే మనం మామూలుగా మొదటి పంట ఎడగారు అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి మొదటి పంటకు సంబంధించి దాదాపుగా 20 లక్షల టన్నుల పైచులకు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అని అంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం. ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం రెండో సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్లాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరే చెప్పారు, ఆర్భాగంగా ఒక్కొక్క అధికారు, జిల్లా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిఎస్ఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే క్వింటాల్కు 2389 రూపాయలు. ఎవరికి కావాలన్న రేటు నేరుగా వచ్చేయండి, మీ దగ్గర తీసేసుకొని 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. అందరూ పాపం రైతులు అనుకున్నారు 24 గంటలు అని చెప్పి. 24 గంటలు గంటలోనే వేస్తారు మీరు డబ్బులు. అసలు ధాన్యమే కొనుగోలు అయినప్పుడు డబ్బులు వేసే పరిస్థితి రానప్పుడు ఏదని చెప్పుకోవచ్చు మీరు. మేము గంటలో కూడా డబ్బులు వేస్తామని చెప్పచ్చు. కొంటే కదా డబ్బులు వేసే పరిస్థితి. అసలు కొన్నప్పుడు ఏముంది. కాబట్టి దాదాపుగా మనం పుట్టురోగ వస్తాం 850 కేజీలు, 20,360 రూపాయలు రావాల్సి ఉంటే ఈరోజు 16,500 రూపాయలకి పడిపోయింది. 17,000, 16,500 రూపాయలకి ఈరోజు ధాన్యం రేట్లు పడిపోయాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ముమ్మరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గుదల పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారులు మొన్న ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే దానికి వెంటనే ఖండనిచ్చారు. మేము 37,000 టన్నుల ధాన్యం కొన్నామని. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే 30,000 కొన్నాము అంటే అంతకన్నా సిగ్గు చేటు మరొకటి ఉందా? అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 1.5% కొంటారా? అదేమంటే ఈరోజు అధికారి చెప్తున్నాడు, మాకు టార్గెట్ ఇచ్చారు సార్, 1.5 లక్షల టన్నులు కొనమన్నారు, ఇప్పటికి 50,000 కొన్నాము ఆపసోపాలు పడి అని చెప్పి. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాకి లెక్కలు కట్టినా 2.5% కొన్నారు మీరు. అంటే 97.5% దళారులు ఇప్పుడు దోచుకుపోయారు. కానీ ఎక్కడా పట్టించుకోకుండా ఈరోజు అదేమంటే తేమ శాతం అని చెప్పి మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మీ అధికారులే, రెవెన్యూ అధికారులే, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులే ఓ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. ఒకవేళ 17% మించి కనుక తేమ శాతం ఉంటే క్వింటాల్కి ప్రతి శాతానికి 1 కేజీ అదనంగా తరిగివ్వండి అని చెప్పారు. దాని ప్రకారం 100 క్వింటాలకి ఒక 18% ఉంటే క్వింటాల్కి 1 కేజీ లెక్కన 101 కేజీ ఇస్తాడు. 19% ఉంటే 2 కేజీలు ఇస్తాడు, 102 కేజీలు ఇస్తాడు. 20% ఉంటే 103 కేజీలు ఇస్తాడు. 20% మించి ఉండదు. అటువంటిది ఒకవేళ 20% ఉంటే గతంలో మీరు లెక్క కట్టినటువంటి ప్రకారమే 25 కేజీలు అదనంగా తీసుకోవాల్సి ఉంటే ఈరోజు 90 కేజీలు అదనంగా తీసుకుంటూ పుట్టి అంటే 850 కేజీలు కాదు 940 కేజీలుగా మార్చేశారు. 940 కేజీలు ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 940 కేజీలు ధాన్యం తీసుకుంటూ రైతుకి ఇచ్చేటువంటి రైతు మాత్రం 940 కేజీలను ఒక పుట్టి కింద లెక్క కట్టి 17,000, 16,500 చేతిలో పెడుతున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేదు. ఒక బ్యాచ్ అయితే మిల్లర్లు, దళారులకు సంబంధించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో ఒకటి, రాజుపాలెం సెంటర్లో ఒకటి చేరి బయట జిల్లాల నుంచి కనుక ఎవరన్నా మిల్లర్లు కానీ వ్యాపారస్తులు వస్తే మీకు ఎంత రేటు కావాలంటే అంత రేటుకి మేము తగ్గించి ఇచ్చేటప్పుడు మీ జోక్యం దేనికి అని చెప్తే వాళ్ళని నియంత్రించడంలో కానీ అటువంటి చర్యలను అరికట్టడంలో కానీ జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. నేను వచ్చే ముందే నాకు ఒక రైతు ఫోన్ చేశాడు, అయ్యా నేను మీడియాలో చూసే, పేపర్లో, దీంట్లో సోషల్ మీడియాలో చూసా, మీరు ఏదో డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తున్నట్టుకున్నారు, మా మొర ఆలకించి వాళ్ళకి చెప్పండి, మేము దాదాపుగా వారం రోజులుగా ఈరోజు 10 రోజులుగా దీనికోసం బస్తాల కోసం ఎదురు చూసాం. ఇచ్చిన తర్వాత వారం రోజులుగా లారీ కోసం ఎదురు చూస్తున్నాం. మాకు మాత్రం లారీలు రావటంలే, దళారులకు మాత్రం లారీలు వస్తున్నాయి. దళారులు వచ్చినటువంటి లారీలో చిన్న సన్నకారు రైతుల పాపం ఎండబెట్టుకోలేక, కావులు కాయలేక, వర్షాలు వస్తాయో ఇబ్బంది పడతామో అని చెప్పి వాళ్ళు అడిగినంత రేటుకి ఎత్తేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్టుందంటే అధికారులది 4 రోజులు ఆలస్యం చేస్తే మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చెత్తుకుపోతారులే, ఇలా కూడా మనం కొనాల్సినటువంటి పని లేదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ డైరెక్షన్లో మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే
ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా చెప్పాం, ప్రతి రైతు భరోసా కేంద్రం ఒక ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చాం, అవసరమైనటువంటి గన్ని బ్యాగులు ఇచ్చాం, అవసరమైనటువంటి లేబర్ని ఇచ్చాం, అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అందించాం. దాదాపు ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టండి చెప్పి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల దగ్గర ప్రతి గింజ ధాన్యాన్ని కొనేటువంటి విధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు చేపడితే, ఈరోజు మీరు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేష్టలు చూస్తే గడపలు దాటం లేదన్నట్టుగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యవహారం 500 కోట్ల రూపాయలు మొక్కుబడిగా ధరల స్థిరీకరణ నిధి కింద ఏర్పాటు చేసి 5 కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పటికీ అలుసే, వ్యవసాయం అంటే నిర్లక్ష్యమే. అందుకని నిర్లక్ష్య భావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ రైతును దోచుకుంటూ, ఒక పక్క రైతులకు సంబంధించి ధాన్యానికి ధరలు తగ్గిపోతుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి గోను సంచులు ఇవ్వకుండా, నిన్న చూసాం జాయింట్ కలెక్టర్ గారి స్టేట్మెంట్, ధాన్యం కనుక గోను సంచులు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలి అన్నాడు ఆయన. ఎవరు మీ చర్యలు తీసుకోవాలండి? మీ మీదనే తీసుకోవాలి చర్యలు, జాయింట్ కలెక్టర్ మీదనే తీసుకోవాలి చర్యలు, ఆయనే బాధ్యత. మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? మీరు ఏదో మొక్కుబడిగా పోవడం, ఒక రైస్ మిల్ చూడడం, ఆయన చర్యలు తీసుకోవాలన్నాడంటే కింద స్థాయి వాళ్ళని బలి చేయడం. ఎవరు దీనికి సమన్వయపరిచేది? ఎవరు సమీక్షించేది? ఎవరు? ఏదైనా రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరిగిందా? నాదెల్ల మనోహర్ గారు చెప్తాడు, అయిపోయింది 24 గంటల ధాన్యం డబ్బులు వేసేసామని చెప్పని అమ్మను కొన్ని పచ్చపత్రికలు రాసేస్తాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలే రైతులకు సంబంధించి ధాన్యం మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తుంటే, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాలోనే ధాన్యం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నా, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి రైతుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందో, ఓ పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కోతలకు సంబంధించి డీజిల్ కావాలంటే డీజిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పాపం వరి కోత మిషన్లకు డీజిల్ కావాలి అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే బళ్ళు నేరుగా వస్తే పట్టండి అన్నారు. ఇప్పుడు వరి కోత మిషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ ధాన్యం దోలేటువంటి ట్రాక్టర్లు ఇక్కడ తీసుకొచ్చి పట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ట్రాక్టర్లో డీజిల్ ఖాళీ అయిపోతుంది. వాళ్ళు రావడానికి పోవడానికి సరిపోతుంది తప్ప పనులు సాగేటువంటి పరిస్థితి ఉండదు. దాని మీద ఏదైనా వెసులుబాటు కల్పించండి అంటే దాని మీద మాట్లాడతాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, ఆ సర్టిఫికేట్ ఇస్తాం, ఎంఆర్ఓ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లేదు, పెట్రోల్ బంకులు ఇనే పరిస్థితి లేదు. కాబట్టి వాటి గురించి ఎక్కడా కూడా మీకు అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే అసలు ఇది అనుకూలమైనటువంటి సీజన్ నెల్లూరు జిల్లాకి. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్లో ధాన్యం వస్తుంది, అన్ని ప్రాంతాల్లో రబీలో ధాన్యం వస్తుంది. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో వేరే సీజన్లో వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా రైస్ మిల్లులు ఖాళీగా ఉంటాయి, మిల్లర్లు ఖాళీగా ఉంటారు, వ్యాపారస్తులు ఖాళీగా ఉంటారు. అటువంటి నేపథ్యంలో అధికంగా ధర పలికేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి రేట్లు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయి అన్నారు. అదే నోటితో ఈరోజు మీరు అయ్యా ధాన్యం రేట్లు పడిపోతున్నాయంటే అది ఈరోజు జరిగినటువంటి ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పడిపోతున్నారు అంటే అసలు మీరు నోరేనా? మీరు మాట్లాడేటువంటి మాట మీకు అనుకూలంగా ఏది పడితే అది మాట్లాడుకుంటారా? రైతుల గురించి ఆలోచన చేయరా? రైతుల గురించి ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి పరిస్థితి లేదా? అందుకే స్పష్టమైనటువంటి డిమాండ్లతో ఈరోజు డిఎం సివిల్ సప్లైస్ కార్యాలయానికి వచ్చాం, ఇచ్చి మా వినతి సమర్పించాం. దానికి ఖచ్చితంగా ఏదైతే క్వింటాల్కు 2,389 రూపాయల రేటు మీరు నిర్ధారించారో దాని ప్రకారం పుట్టి ఏదైతే మనం 850 కేజీల లెక్కన తీసుకుంటామో 20,360 రూపాయలు చెల్లించాల్సిందే. అది ప్రధానమైనటువంటి డిమాండు. దానితో పాటు ఏదో తరుగు కింద 850 కేజీలకు 940 కేజీలు మీరు వసూలు చేస్తున్నారో దాన్ని ఈరోజు వెంటనే అటువంటి మామూలుగా మీరు వసూలు చేసేటువంటి విధానం, ఆ విధంగా సేకరించేటువంటి విధానం, 940 కేజీలు తీసుకునేటువంటి విధానానికి స్వస్తి పలికి ఏదైనా తేమ శాతం ఉంటే గతంలో ఏదైతే క్వింటాల్కి 1% 1 కేజీ అదనంగా ఇవ్వాలనేటువంటి పద్ధతి ఉందో దాన్ని ఆచరించాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలని చెప్పి ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. మూడవది, రైతులకు సంబంధించి గోనె సంచులు సకాలంలో సరఫరా చేయలేకపోయినందువల్ల పాపం రోడ్ల మీద ఎండబెట్టుకుని ఈరోజు నానా అవస్థలు పడుతున్నాయి రైతు కుటుంబాలు. వెంటనే గోనె సంచులు సరఫరా చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోకుండా వెంటనే గోనె సంచులు సరఫరా చేసి రైతులకు సంబంధించి ఆ ధాన్యాన్ని గోనె సంచులకు ఎత్తుకునే విధంగా సహకరించండి. గోనె సంచులకు ఎత్తినటువంటి ధాన్యం ఈరోజు మరలా జాప్యం కాకుండా, నెలల కాలాలు ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా లారీలను పంపించి దడాలు దోచుకుపోకుండా లారీలను పంపించి వెంటనే ఆ ధాన్యాన్ని తరలించండి అని చెప్పి కోరుతూ, దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు దీనిలోకి వచ్చింది, వెలుగులోకి వచ్చింది. మీరు కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వంలో చాలామంది పిఎస్సి చైర్మన్లు పెట్టారు. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి అధ్యక్షులు పెట్టారు. ఆ అధ్యక్షులు ఎవరు అని చూస్తే వాళ్ళు వ్యాపారస్తులు, మిల్లర్లు, ఈ దళారులు ఉండారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని ఆ రైతు దగ్గర పాస్బుక్ తీసుకుని వాళ్ళ పేరుతో దాన్ని అప్లోడ్ చేసుకుంటున్నారు. ఆ పాస్బుక్ పేరుతో అప్లోడ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు దోచుకుంటున్నారు. ఎన్ని రకాలుగా రైతుని ఇబ్బంది పెట్టాలనో, ఎన్ని రకాలుగా రైతును దోచుకోవాలనో అన్ని రకాలుగా దోచుకున్నారు. ఒక సంవత్సరం కనీసం అన్నదాత సుఖీభవ వేయకుండా ఎగ్గొట్టారు.
రెండో సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు 14,000 చేతిలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాడని చెప్పి విమర్శించి నేను 20,000 రూపాయలు అచ్చంగా ఇస్తానని నాలుక మడతబెట్టి ఈరోజు 6,000తో కలిపి 14,000 ఇచ్చాడు. దాన్ని 3 విడతలుగా ఇచ్చి పాపం ఒక సంవత్సరం ఎగ్గొట్టే రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడు. యూరియాకి సిగ్గుపడాలా, ఎక్కడ లేదు దేశంలో. యూరియాకి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా ఎకరాకు 3 బస్తాలు ఇస్తానని చెప్పి దాన్ని మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇరిగేషన్లో బిల్లులు చేయకుండానే దోచుకొని మామూలుగా వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకుంటూ దానికి సంబంధించి సాగునీరు అందక రైతులు కష్టాలు పడ్డారు. ఒక పక్క యూరియా అందక మీరు దొంగ బిల్లులు తినేస్తే సాఫీగా సాగునీరు అందక అనేక కష్టాలు పడి రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి, జిల్లా అధికార యంత్రాంగం దీని గురించి ఆలోచన చేయాలి. వెంటనే మేనమేషాలు లెక్కించకుండా ఇంకా దాదాపుగా ఇప్పటికి 25% మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. 75% ఒక్కసారిగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముమ్మరంగా వరి కోతలు ప్రారంభమై ఏప్రిల్ 10-15 తేదీలాగా ముమ్మరంగా సాగుతాయి. కాబట్టి ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడం, ఆరబెట్టుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం రంగప్రవేశం చేసి అధికారులు వాళ్ళ మీద వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పో, లేదా మేమేదన్నా మాట్లాడితే వాటికి ప్రెస్ నోట్లు రిజాండర్లు ఇచ్చో సరిపుచ్చుకోకుండా వెంటనే రైతులకు సంబంధించి రైతుల బాధలను ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి వెంటనే జిల్లాకు సంబంధించి అసలు మంత్రులు ఉన్నారా, శాసనసభ్యులు ఉన్నారో కూడా తెలియదు. పాపం ఆ శాసనసభ్యులు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎక్కడ ఏం దొరకద్దా, దోచుకుతున్నామా, మళ్ళీ మనకి టైం అయిపోతుందని ఆలోచనలో తప్ప రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. పచ్చకండ వాళ్ళు వేసుకున్న వాళ్ళందరం చూస్తే పాపం పచ్చకండ తీసి పక్కన పెట్టి అనైతిక కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఏడాది చూసినా ఈ రైతు నాయకులందరూ లాడ్జీల్లో కనపడుతున్నారు తప్ప రైతులు పొలాల్లో కనపడేటువంటి పరిస్థితి లేదు నెల్లూరు జిల్లాలో. కాబట్టి నాయన మీరు 4 రోజులు లాడ్జీలకు పోకుండా లాడ్జీలకు స్వస్తి బలికి ఒకవేళ అదన్నా ఉంటే రైతుల మీద దృష్టి పెట్టి రైతుల పొలాలు పరిశీలించండి, రైతుల పొలాల్లో తిరగండి, రైతుల బాధల గురించి ఆలోచన చేయండి తప్ప మీరు లాడ్జీల్లో పోయి సేద తీరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని అన్యాయాన్ని తీవ్రమైనటువంటి నష్టాలకి గురి చేయొద్దు అని చెప్పి ఈరోజు కోరుకుంటూ మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజైతే శాసనమండలి సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఉన్నటువంటి సోదరులు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు, దీనికి సంబంధించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు అందరం కలిసి రైతులు ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. సరే పాపం ఆ ఏడీఎంకి అయితే ఆయనకి ఏం అర్థం కాలే, ఆ డిఎం అయితే పలాయన లేడు అసలు వెళ్ళిపోయాడు. అదేమంటే ఆయన ఇన్స్పెక్షన్కి పోయాడంటే ఏం ఇన్స్పెక్షన్కి పోయి తెలియదు. రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ సమస్యలు వినేటువంటి సమయం లేదు కానీ ఇన్స్పెక్షన్ ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ ఏడీఎంని అడిగితే మొత్తం కొనేసాం సార్ అంటే ఎంత కొన్నామంటే 50,000 టన్నులు అన్నాడు. 50,000 టన్నులు అంటే ఎన్ని లారీలు కూడా తెలియదు అతనికి. పాపం చూస్తే ఇంకా అతను ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది. ఎక్కువసేపు మాట్లాడినా కూడా పాపం బాధపడడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించండి. చేతకానటువంటి పనులు ఉంటే చేయలేమని చెప్పి ఓపెన్గా చెప్పండి తప్ప మీరు మీ పై అధికారులు చెప్పినట్టుగా మీరు తాలూపు మభ్యపెట్టి మీరు అందులో భాగస్వాములయ్యి రైతులను నట్టేట ముంచేటువంటి పనులు చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సూచనల మేరకు రైతుల పక్షాన నిలబడతాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి గన్ని బ్యాగుల దగ్గర నుంచి రవాణా సౌకర్యం దగ్గర నుంచి గిట్టుబాటు ధర కల్పించేంత వరకు దళారుల దోపిడీ నుంచి వాళ్ళని కాపాడుకునేంత వరకు అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. వ్యవసాయం మీద కానీ వ్యవసాయ ఆధారిత పంటల మీద వీటన్నిటి మీద కూడా ఆధారపడే పరిస్థితి ఉంది. సుమారు 65% మంది ప్రజలు దీని మీద ఆధారపడతా ఉన్నారంటే ప్రభుత్వం దీని మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయన్నది అందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. 2014కు ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి ముందు రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతు కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, కనీసం గిట్టుబాటు ధరలు లేక కనీసం పండించడానికి పంటలు సరిగ్గా అవకాశాలు లేక అవన్నీ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం చూసినాం. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉచిత విద్యుత్ అని చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ కనుక ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ రోజు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దిగ్విజయంగా ఈ రోజు దాకా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిన దానివల్ల ఈరోజు వ్యవసాయదారులకు ఎంత ఉపయోగం అన్నది కూడా అందరికీ అర్థమవుతుంది. అలానే రాజశేఖర రెడ్డి గారు ఇంకొకటి జలయజ్ఞం కూడా ఆ రోజు రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆ జలయజ్ఞం తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారే, ఈ రైతు ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని నిర్వీర్యం చేయడానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ పథకాన్ని వెనకడుగు వేయించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు ఎన్ని రకాలుగా కోర్టులకు వేయించినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అయినా కూడా మొండిగా రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి జలయజ్ఞాన్ని ముందుకు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి ప్రాజెక్టులను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం
కరువు కాటకాల నుంచి బయటపడి ఈరోజు సస్యశ్యామలంగా ఉండగలుగుతా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా తీసుకొచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా రైతులని మనం కాపాడాలన్న ఉద్దేశంతో ఆ జలయజ్ఞంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా 13,500 రూపాయలు ఆర్థిక సహాయం చేసినటువంటి మొట్టమొదటి పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది తీసుకొచ్చినప్పుడు కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. అలానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయం దగ్గర కూడా ఒక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా మొట్టమొదటి నుంచి అంటే విత్తనం దగ్గర నుంచి కూడా పంట అమ్ముకునేంత వరకు కూడా రైతులకు అండగా నిలబడినటువంటి రైతు భరోసా కేంద్రాలను పెడితే దాని మీద కూడా దండగా అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. అట్లా అనేక విధాలుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు సంబంధించి సుమారుగా 65% మంది ప్రజలు దాని మీద ఆధారపడతా ఉన్నారన్న ఉద్దేశంతో రైతులకు ఇచ్చినటువంటి ప్రయోజనాలు కానీ ఈరోజు రైతు ఒక రకంగా సంతోషంగా ఉండగలుగుతా ఉన్నాడంటే అవన్నీ కూడా వారిద్దరు చేసినటువంటి చదివే. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకు సంబంధించి ఒక ద్రోహిగానే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అసలు వ్యవసాయమే దండగా, వ్యవసాయం చేయడం అనవసరం అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం అనేకమైనటువంటి సందర్భాల్లో చూసినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎక్కడా కూడా రైతులకు సంబంధించి ఆలోచన లేకుండా క్రికెట్ స్టేడియాలకు పోవాలా, క్రికెట్ స్టార్లతో ఫోటోలు తీయించుకోవాలా, అలానే సినిమా స్టార్లతో ఫోటోలు తీయించుకోవాలా, ఈ 99 పైసలకే తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి కోట్ల రూపాయల భూములని దారాదత్తం చేయడం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం, ఇలా అనేక విధాలైనటువంటి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలని చూస్తూ ఉన్నారే కానీ రైతులకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ఎరువులు కానీ, వారికి కావాల్సినటువంటి వాటర్ సప్లై గురించి కానీ, కొనుగోలు విషయంలో కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి కూడా కనిపించట్లా. వ్యవసాయ శాఖ మంత్రి గురించి, వ్యవసాయం గురించి మాట్లాడడమే అసలు వేస్ట్ అనిపిస్తుంది. ఆయన దానికి సంబంధించి ఎంత హేళనగా మాట్లాడుతూ ఉంటారంటే రైతుల గురించి, ఏం బిర్యానీలు పెట్టాలన్నా క్యూల్లో ఉండే వాళ్ళకని చెప్పి మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు రైతులని ఒక భిక్షగాడు లెక్కన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గర గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే విజయన్న కానీ మిగతా వాళ్ళందరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ డిమాండ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా కూడా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి ఎందుకంటా ఉన్నామంటే 65% మంది ప్రజలు దాని మీద ఆధారపడతా ఉన్నప్పుడు రైతు కనుక వాటికి గిట్టుబాటు ధర కానీ అవన్నీ కానీ ఉండగలిగితే, రైతు సంక్షేమంగా ఉండగలిగితే వ్యాపారాలు బాగా జరుగుతాయి. వ్యాపారాలు బాగా జరిగినప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ బాగున్నప్పుడు కంపెనీలు, ఇండస్ట్రీస్ వస్తాయి. కంపెనీలు, ఇండస్ట్రీస్ బాగొస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ విధంగా సైక్లిక్ ప్రాసెస్లో ఒక్క రైతు కనుక 65% మంది ఉండే రైతు కనుక బాగుంటే మొత్తం సొసైటీ అంతా కూడా బాగుంటుందన్న ఆలోచనతో మొట్టమొదటి నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అట్లాంటిది. మరి దానికి సంబంధించి ఈరోజు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. రైతు ఇబ్బంది పడేటువంటి ప్రతి దానిని కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, దాన్ని అమలయ్యేంత వరకు పోరాటం కూడా చేయడం జరుగుతుంది.